జగ్గారెడ్డి సార్ తోటి మాట్లాడక షా నొద్దులైతుందల్లా బొచ్చడు ముచ్చట్లునే సార్ తోటి జోలి పెట్టేటందుకు తెలంగాణ రాజకీయాలు ఎట్లెట్ట నడుస్తున్నాయో ఆడుచుకుందాం పారి జగ్గన్న నో పారి బాబు ఏమ్మా రెడీయా అందరూ? నేను రెడీ సార్. గా కెమెరామ్యాన్ అన్నను జర్ర పక్కకు జరగమనుండ్రు కొంచెం. కొంత వెంచు బాబు. హలో హాయ్ హలో హలో. ఇప్పుడు మంచిగా వస్తుంది సారు మీ బొమ్మ. ఇప్పుడు కానిండ్రి అదో కంటిన్యూగా నేను ప్రెస్ మీట్లో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఏమైంది సారు మాట్లాడుతున్నారు. జగన్న కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదనే. పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఓ రాహుల్ సార్ అంటున్నారా సార్ మీ బాధ? ఎందుకు అట్లా చేస్తున్నారు అంటారు సార్? మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఏం తేలింది సార్ మరి మీ ఎంక్వైరీలా? బార్డర్ నుంచి మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటెంట్లు వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు, వచ్చిర్రు, మన వాళ్ళని చంపిర్రు, మళ్ళీ తిరిగి పొయ్యిర్రు, దాచుకున్నారు. అవును సార్, ఉగ్రవాదులు మన దేశంలో వచ్చి గంత పని చేసినా సోయి లేకుండా పోయింది సర్కారులకు. ఇంతకు మీ ఎంక్వైరీలో ఏం తేలిందో చెప్పనే లేదు. ఈ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వం పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి అంత డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటారు. ఆయన రాష్ట్రంలో మీరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంట కదా సార్? నేను అంటలేను సార్, ఎగస్పాటోలు అంటున్నారు. ఇక మీరు రేపటి నుంచి ఏది మాట్లాడినా ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. ఏమో సార్, వాళ్ళు జవాబేం చెప్పేటట్టు లేరు కానీ జర లోకల్ రాజకీయాల గురించి మాట్లాడరాతురి. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ మీద, ఆమె కవిత మీద రేపు ప్రెస్ మీట్ పెడతా. గది సార్ మాకు కావాల్సింది. దేశ రాజకీయాలు ఏం ఇంట్రెస్ట్ ఉంటాయి చెప్పండి. రేపు కలుద్దాం సార్ మరి. ఓకే, థ్యాంక్ యూ.